మీ లైఫ్ లో మర్చిపోలేని ఏదైనా ఒక ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నా లైఫ్ లో కూడా అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. తెన్నేరు అనే ఊరు నేమ్ ఉన్న బస్ చూసినా లేదా ఆ ఊరు చూసినా ఎప్పుడైనా సరే నాకు ఇదే గుర్తొచ్చింది. ఇది నా కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడైతే జరిగింది. అప్పట్లో మనకి ఫ్రీ బస్సులు ఏం లేవు, జనరల్ పాసే మాది. ఎన్కేపాడు దగ్గర మా బస్ స్టాప్ అనమాట. ఫుల్ గా అయితే కాలేజ్ స్టూడెంట్స్ నిండిపోతారు, బస్సులు కూడా ఖాళీ ఉండవు. ఇంకా మా సీనియర్స్ చెప్పారు ఏంటంటే ఎదురు ఇంకో స్టాప్ ఉంది, ఎదురు స్టాప్ కి వెళ్ళండి, ఖాళీగా వస్తే బస్సులు అక్కడ ఎక్కచ్చు అన్నారు. వాళ్ళ మాటలు ఏం చెప్పి ఇంకా వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాం మేము మా ఫ్రెండ్స్. ఇంకా రోడ్డు దాటేసి ఫ్రంట్ స్టాప్ కి వెళ్ళిపోయి తిరిగి రివర్స్ లో ఖాళీగా బస్ ఎక్కి రావచ్చులే అనుకున్నాము. ఇంకా మేము ఆ రోజు తెన్నేరు వెళ్లే బస్ అయితే ఎక్కాము. అది 2:20. తెన్నేరే దానికి ఫైనల్ స్టాప్ అంట. మేమేమనుకున్నాము జస్ట్ నిడమానూరు కన్నా కొంచెం ముందుకెళ్తే తెన్నేరు అనుకున్నాం, మాకు తెలియక. ఎందుకంటే గన్నవరం లాంగ్ అని తెలుసు కానీ తెన్నేరు ఎక్కడో మాకు అసలు ఐడియా కూడా లేదు. సో నిడమానూరు దగ్గర అది కూడా ఉండిద్ది అనుకున్నాము. ఎలాగో వెనకే పాడే కదా, కొంచెం ముందుకెళ్ళి టర్నింగ్ తిప్పేస్తారులే, ఖాళీ బస్ వచ్చింది కదా, ఖాళీ బస్ లో వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అయితే మేము ఎక్కేసాము. బట్ ఎక్కిన తర్వాత మాకు చుక్కలు కనబడ్డాయి. ఇంకా బస్ సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అయితే మాకు అర్థమైంది అనమాట ఇంకా ఈ బస్ ఎక్కడికో వెళ్ళిపోయిద్దని. ఎందుకంటే మొత్తం పల్లెటూర్లు రావడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. మాకు అందరికి కళ్ళల్లో నీళ్లు తిరిగేసే. పోనీ డ్రైవర్ కి కండక్టర్ కి చెప్దామంటే తిడతారని చెప్పి భయం వేసింది. అప్పట్లో మేము డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, అప్పుడే డిప్లొమా తీసుకున్నాం కాబట్టి మాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. ఇంకా బస్సు ఫైనల్ స్టాప్ కి వెళ్ళిపోయేసరికి అందరూ దిగిపోయారు, మేము మాత్రం మిగిలిపోయాం. ఇంకా కండక్టర్ తిట్టారనమాట మమ్మల్ని, మామూలు కాదు. మళ్ళీ మాకైతే టికెట్ కూడా డబ్బులు తీసుకున్నారు. ఉప్పలూరు దాకా మీ పాస్ పనిచేసింది, తర్వాత మీరు మనీ కట్టాలని చెప్తే మళ్ళీ తర్వాత అక్కడ టికెట్ కి మేము మనీ పే చేసాము. తర్వాత ఇంకా జాగ్రత్తగా తిరిగి విజయవాడలోనే దిగామన్నమాట. మధ్యలో మా పేరెంట్స్ కి కాల్ చేసి ఏడుస్తూనే చెప్పాం, వేరే వాళ్ళకి మొబైల్ తీసుకొని అక్కడ. ఇంకా ఇంటికి రావడానికి అయితే ఆ రోజు నైట్ 8:30 అలా అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరూ తిడతారు అనుకుంటే బట్ వాళ్ళు ఏం అనలేదు. మా లక్ ఏంటంటే వాళ్ళే ఇంకా దగ్గర కూర్చోబెట్టి మేము ఏడుస్తుంటే మమ్మల్ని ఓదార్చి మంచిగా చెప్పారు అలా పోకండి ఎటు అని.